నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా స్వప్న గారు. గురుగారు, రజనీకాంత్ గారు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి స్థాయి నుండి ఉన్నత స్థాయికి అంటే ఒక సూపర్ స్టార్గా ఎదిగారు. ఈ ప్రస్థానం వచ్చేసి హిమాలయాల్లో ఆయన మహావతార్ బాబాజీ గారిని దర్శించడం వల్లనే జరిగిందని అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? అలానే ఆ మహావతార్ బాబాజీ గారి క్రియాయోగం గురించి కూడా ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మనం జనం చెప్పేది ఎప్పుడు నిజం చెప్తారు. నిప్పులేందే పొగ రాదు. అలా రజనీకాంత్ గారు ఒక చిన్న స్థాయి నుంచి మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తిగా ప్రారంభించి ఆయన ఒక మహాశక్తిగా ఎదిగిపోయారు. సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయారు. దీని అంతటికీ కారణం మహావతార్ బాబాజీ గారే. ఆయన ఆశీర్వాదమే, ఆయన ఆశీస్సులే. అందుకే ఆయన రజనీకాంత్ గారు ఎన్నో సందర్భాల్లో ఆయన ఎప్పుడూ ఆయన ఉపన్యాసాల్లో చెప్తారు. దానికి కృతజ్ఞతగా ప్రజలందరికీ ఓపెన్ బుక్గా తన జీవితం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో బాబా అనే ఒక సినిమా తీశారు. ఇలాగా అందులో మహావతార్ బాబాజీ గురించి అనమాట ఫోటో అంతా. అలాగే మహావతార్ బాబాజీ గారు అంటే ఎవరంటే ఒక షిరిడి సాయినాథుడిలాగా. ఆయన తమిళనాడులో పుట్టాడంటారు. ఆయన పేరు నాగరాజ్ అంటారు. ఆయన ఒక మన కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో పుట్టారంటారు. ఇలా ఎన్నో చెప్తారు. కానీ ఆయన పుట్టుక 2003 సంవత్సరంలో పుట్టారు, నవంబర్ 30వ తేదీ అని కొంతమంది, 500 సంవత్సరంలో పుట్టారు క్రీస్తు పూర్వం అని కొంతమంది ఇలా చెప్తా ఉంటారు. ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి పక్కన పెట్టేసి షిరిడి సాయినాథుడు ఉన్నాడు, అలాగే మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. వీళ్ళంతా కూడా క్రీస్తు పూర్వం ముందు పుట్టినటువంటి వాళ్ళే. సో ఈ ఇంచుమించు ఒకే సమయంలో సమకాలికులు వీళ్ళు, కంటెంపరీస్గా 2300 సంవత్సరాల్లో అలా పుట్టిన వాళ్ళు. ఇవన్నీ పక్కన పడేస్తే అసలు మహావతార్ బాబాజీ అంటే ఆయన క్రియాయోగాన్ని తన శిష్యుడైనటువంటి లహరి మహాశయుల వారికి ఇచ్చారు. లహరి మహాశయుల వారు తన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర గిరి గారికి ఇచ్చారు. యుక్తేశ్వర గిరి గారు తన శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారికి ఈ యొక్క క్రియాయోగాన్ని అందించారు. ఇదిగో మన గురువు గారిన పరమహంస యోగానందుల వారు. ఈయనే అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ రాశారు, ఒక యోగి ఆత్మకథ అని. అలాగే ఈయన యోగదా సత్సంగ్ అని ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో అందరూ కూడా మన గురువుగారు పరమహంస యోగానందుల వారు క్రియాయోగాన్ని తన భక్తులందరికీ కూడా ఇచ్చారు, నేర్పించారు. అందులో ఒక గురువు గారి పేరు శాంతానంద గిరి గారు. ఈయన ప్రధాన శిష్యులు. ఆయన జనరల్ సెక్రటరీగా రాంచీలో, దీని హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆ యోగదాస్ సత్సంగ్ రాంచీలో, దాంట్లో శాంతానందగిరి గారు చాలా పెద్ద పోస్టులో జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చేశారు. ఆయన డైరెక్ట్ నాకు క్రియాయోగాన్ని ఇచ్చారు. రాంచీలో నేను ఆయన కలిశాను కాబట్టి మనం డైరెక్ట్ పరమహంస యోగానందుల వారు మనం కలవలేకపోయాం. కానీ ఆ బాధ మనకున్న శాంతానందగిరి గారిని దర్శనం వల్ల, ఆయన డైరెక్ట్ గురువుగారి దగ్గర పరమహంస యోగానందుల వారి దగ్గర శిక్షణ పొందిన వ్యక్తి కాబట్టి మనకి ఆయన ద్వారా గురువుగారి గురించి మనం తెలుసుకున్నాం. చాలా మంది ఏం చెప్తున్నారు ఇప్పుడు వీడియోల్లో క్రియాయోగాన్ని చెప్పగానే, ఇదిగో ఈ గురువు గారు పరమహంస యోగానందుల వారు సూక్ష్మ శరీరంతో వచ్చేసి నాకు క్రియాయోగాన్ని నేర్పించేశారు, నాకు దర్శనం ఇచ్చేసారని ఇలా ఏదో చెప్పుకుంటున్నారు అనుకో. సరే, అది మంచిదే ఇస్తే, కానీ మనకి డైరెక్ట్ లైవ్లో ఎలా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. క్రియాయోగం అంటే ఏంటి గురుగారు? క్రియాయోగం అంటే మనకి శ్వాస మీద దృష్టి పెట్టడం. మెడిటేషన్స్ చాలా రకాలు ఉన్నాయి కదా. మహర్షి యోగి వర్యాణం, హాలాండ్లో ఉన్నటువంటి మహేష్ యోగి గురుదేవులు ఆయన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ఇచ్చారు. దాని పేరు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్. శివబాబా గారు మౌంట్ ఆబూలో ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్, ఆ గురువు గారు శివబాబా గారు కళ్ళు తెరిచి మెడిటేషన్ చేయొచ్చు. ఆ మెడిటేషన్ పేరు రాజయోగం. మన గురువు గారు పరమహంస యోగానందుల గారు ఇచ్చినటువంటి దాన్ని ఇది క్రియాయోగం. ఆనంద మార్గ గురుదేవులు ఇచ్చినటువంటి పరమహంస ఆయన రాజాది రాజయోగం, ఆనంద మార్గ మెడిటేషన్. దాని నుంచే రామ్దేవ్ బాబా గారు కూడా
ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గరికి వచ్చి రాధాజీ రాజయోగాన్ని తీసుకున్నారు, నేర్చుకున్నారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ రవిశంకర్జీ కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గరికి వచ్చి ఈ రాజాది రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్నారు. వీళ్ళంతా మళ్ళీ తర్వాత ఆశ్రమాలు పెట్టుకున్నారు, గురువులు అయ్యారు, బోధిస్తున్నారు. అంతా ఒకటే వస్తుంది. రజనీకాంత్ గారు ఉద్యోగం లేని సమయంలో రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఏ రోడ్లు కూడా నేను పేర్లతో సహా చెప్తాను. ఎందువల్లంటే నేను మద్రాసులోనే ఐఐటీలోనే చదివాను, వెలచెరలో మన ఆశ్రమంలోనే ఉన్నాం, వెలచెరి ఆనంద్ మార్గ ఆశ్రమం. సో ఆయన టీ నగర్, అడయార్, గిండి ఈ ప్రాంతాలలో ఆయన తిరుగుతూ ఉండేవాడట, వినడం మనం. అప్పుడు ఎవరో ఒక వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ సభ్యులు వచ్చి, అయ్యా నాకు ఉద్యోగం లేదని బాధపడద్దు, హిమాలయాల్లో మహావతార్ బాబాజీ గారు ఉన్నారు, వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక నీకు ఉద్యోగం వస్తుందని చెప్తే అత్యంత నమ్మకంతో వెళ్ళాడు రజనీకాంత్. అందరూ వెళ్తారు, అందరూ యాత్రలకు వెళ్తారు, అందరూ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తారు, హిమాలయాస్కి చాలామంది వెళ్తారు. వెళ్ళి ఏం చేసి వస్తారు వీళ్ళంతా? బద్రీనాథ్ గుడిలో దేవుడు అక్కడ ఉంటాడు, దండం పెట్టుకుని వచ్చేస్తారు, గుడి కేదార్నాథ్ దండం పెడతారు. వీళ్ళని యాత్రికులు అంటారు, భక్తులు అనరు. 99.99% వాళ్ళని, ఎక్కడో 0.001% వాళ్ళని భక్తులు అంటాం. భక్తులు అంటే ఏంటి? కేవలం మహావతార్ బాబాజీ కోసం వెళ్ళి ఆ ఒక్క గుహలోనే ఆయన దర్శించుకోవడం కోసం వెళ్ళి పక్క ఊర్లని, పక్క ప్లేసుల్ని, పక్క గురువుల్ని, పక్క దేవుళ్ళని ఎవరిని చూడకుండా ఆయన మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్న్యాన్యం జానే నైవ జానే నజానే అనేటటువంటి పద్ధతిలో వెళితే వాళ్ళని భక్తులు అనాల. అంటే నాకు రాముడు తప్ప ఎవరు లేరు, రాముడు నా తల్లి, మాతా రామో మత్పితా రామచంద్ర, నా తండ్రి రాముడు, స్వామి రామో నా స్వామి, నా యజమాని రాముడు, మత్ సఖా రామచంద్ర, నా ఫ్రెండ్ రాముడు, నాకు 100 మంది లేరు, సర్వస్వం మే రామచంద్రో, నా సర్వస్వము రామచంద్రుడే, దయాళుర్నాన్యం జానే నైవ జానే నజానే, రాముడు తప్ప నాకు ఎవరూ తెలీదు అనేటటువంటి అంకిత భావంతో వెళ్ళిన వాళ్ళకి రాముడు దర్శనమిస్తాడు. అంతేగాని మనం అలా వెళ్ళాం కదా. మనం ఏం చేస్తాం? ఒక ఊరు వెళ్తాం, తిరుపతి, దీని పక్కన ఏ ఊర్లు ఉన్నాయి టూరిస్ట్ ప్లేసులు? కాణిపాకం ఉంది, ఈ మధ్యన కొత్తగా ఒక శక్తి అని ఒక గుడి కడుతున్నారు, గోల్డెన్ టెంపుల్ అని. పోనీ స్వయంభూ టెంపుల్స్ చూస్తున్నారా లేదు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళని కట్టెడ్ టెంపుల్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య కల్కి అవతార్, పద్మావతి, కల్కి భగవాన్ అంటే అక్కడ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడేమో దొంగలని వాళ్ళని అంటున్నారు. ఈ విధంగా ఉన్న వాళ్ళని యాత్రికులే అంటాం, భక్తులు అనం. కాబట్టి రజనీకాంత్ గారు యాత్రికుడు కాదు, మహాభక్తుడు. ఆయన నమ్మకంతో, ఆయన ఎవరో కూడా తెలియదు, మహావతార్ బాబాజీ ఎక్కడుంటాడో తెలియదు, అయినా సరే నమ్మకంతో వెళ్ళాడు. అదే నమ్మకంతో మహావతార్ బాబాజీ గారు దర్శనమైంది, ఆయన ఆశీస్సులు లభించినాయి. వెంటనే ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చింది ఈయనకి. వచ్చిన తర్వాత ఆర్టీసీ కండక్టర్ జాబ్తో పాటు ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కూడా వచ్చేసింది ఈయనకి. ఆ శక్తి ఏంటో ఆయనకే తెలియదు. గిండి దగ్గర బస్సు ఆగింది ఒకసారి, ఏదో ర్యాలీ తీసుకుంటున్నారు, ఆర్టీసీ బస్సు ఆగితే సరే టైం వేస్ట్ ఎందుకు, మనం ఖాళీగా ఉంది కదా బస్సు, మెడ్రాస్లో అప్పుడు అంత ట్రాఫిక్ లేదు కదా, రజనీకాంత్ గారు ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాయి కదా బస్సులు, ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు. సరే డ్రైవర్ వాళ్ళు కాఫీలు తాగడానికి, టీలు తాగడానికి దిగుతూ ఉంటారు. అలా సిగరెట్ వెలిగిందామని చెప్పేసి ఇలా వేస్తున్నాడంట. టపక్ మన నోట్లో పడింది. ఇదేంటి నా నోట్లో పడింది ఏంటి? ఇంతకుముందు నాకు ఆ ప్రాక్టీస్ రాదు, నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రెండోసారి వేసాడు, రెండోసారి పడింది, మూడోసారి వేసాడు, మూడోసారి పడింది. ఈ లోపల నిర్మాత కంట్లో పడింది అది. ఆ నిర్మాత చూసి అబ్బో ఇదేంటి చాలా స్టైలిష్గా వేస్తున్నాడు, ఎవరెత్తను అని చెప్పి, అంటే ఆ స్టైలిష్ నేచర్ వచ్చేసింది. మహావతార్ బాబాజీ ఆయనకి ఆ స్టైలిష్ నేచర్ ఇచ్చాడు, ఆయనకు ఒక బ్రాండెడ్ ఇమేజ్ ఇచ్చేశాడు. అది ఎప్పుడైతే అది నిర్మాత ఏం చేశాడు, ఒక ప్రొడ్యూసర్ చూసి ఈయనకి చిన్న పాత్ర ఇచ్చాడు. స్క్రీన్ మీద జస్ట్ ఒక సెకండ్ కనబడతాడు అంతే, విలన్ కింద. చిన్న అప్పుడు ఫస్ట్ సినిమా రజనీకాంత్ చూసి ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయన ఒకడేనా నా బాబు అంటే దండం పెట్టేయాల. అంటే ఒక్క నిమిషం కూడా స్క్రీన్ మీద లేనంత అప్రధాన్యమైనటువంటి పాత్రనిచ్చినా సరే డెడికేషన్తో, డివోషన్తో, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక అక్కడి నుంచి అంతులేని కదా, ఇక మన బాలచందర్ చేతిలో పడ్డాడు. ఇక కె విశ్వనాథ్ గారు, ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇక అంచెలంచెలుగా ఎదిగిపోయి మన మెగా సూపర్ స్టార్గా రజనీకాంత్ ఆవిర్భావం, మహాప్రస్థానం ఇదంతా కూడా గురుదేవులైనటువంటి మహావతార్ బాబాజీ గారి వల్ల అయింది. ఆయన శిష్యుల ఆ సంస్థ
పరమహంస యోగానందుల వారి గురుదేవుల వల్ల అయింది. అలా మనం కూడా అయిపోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఉన్నారా గురుగారు? అంటే మీరు ఇందా చెప్పారు వాళ్ళ శిష్యులు అని. సో ప్రెసెంట్ ఎవరైనా అలా ఉన్నారా? అంటే మన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే? మహావతార్ బాబాజీ ఉన్నాడు, శిష్యులే ఉంది. ఇప్పుడు చెప్పిన నేను 4 లిస్టు ఉన్నారు అక్కడే. మహావతార్ బాబాజీ డైరెక్ట్ ఉన్నాడు అక్కడ హిమాలయాల్లో. ఇప్పుడు కూడా ఎన్ని వేల సంవత్సరాలైనా ఆయనకి ఎటర్నిటీ అంటే శాశ్వతత్వం అనేటటువంటి వరం ఇచ్చారు. ఇమ్మోర్టాలిటీ, ఆయన మరణించడు. ఆయన ఎప్పుడు కూడా నవయౌవన సంపన్నుడిలాగే ఉంటాడనమాట. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దర్శనం మనకిస్తాడు. ఆయన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడికి, ఆయన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ గిరికి, ఆయన శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారు ఈ గ్యాంగ్ అంతా కూడా వెళ్ళి మహావతార్ బాబాజీ గారు దర్శనం చేసుకున్నారు. మనం కూడా దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళంతా హిమాలయాల్లో వాళ్ళే కాదు, మహాయోగులు ఉంటారు. అంటే యూట్యూబ్లో వచ్చే యోగులు కాదు, టీవీల్లోను. అక్కడ మహానుభావులు వాళ్ళెవరు బయటకు రారు. అండ్ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, స్వామి వివేకానంద, వీళ్ళ ఎనర్జీస్ అన్నీ అక్కడే ఉంటాయి. రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, అంతేగాని ఫిజికల్ బాడీ వదిలేశారు, మరణించారు, ఇవేం ఉండవు. ఇప్పుడు రామానుజాచార్యులు వారి యొక్క ఫిజికల్ బాడీ ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా మనకి తిరుపతిలో శ్రీరంగంలో ఉంది. ఆయన మెత్తగానే ఉంటుంది శరీరం. అంటే వీళ్ళ ఫిజికల్ బాడీసే కాదు, ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు స్టోర్ చేయడానికి. వాళ్ళ ఫిజికల్ ఎనర్జీస్ అన్నీ కూడా ఉంటుంది. అదే కదా థియరీ ఆఫ్ ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మహావతార్ బాబాజీ గారినే దర్శనం చేసుకోవచ్చు. ఆ కృతజ్ఞతతోనే రజనీకాంత్ గారి షూటింగ్స్లో ఎప్పుడు ఆయనకి సమయం దొరికితే సంవత్సరం అనే నిబంధన లేకుండా ఎప్పుడు వీలుంటే అప్పుడు మహావతార్ బాబాజీ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. మనం కూడా అక్కడ యోగదాస్ సత్సంగ్, అక్కడ మహావతార్ బాబాజీ కేవ్ అని కట్టారు. అక్కడ ఆ గుహ ఉంది. ఇప్పుడు మీరు శ్రీశైలం వెళితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి గుహ ఉంది. పంచదార పాలధార దారాలు వస్తుంటే అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చిన్న టెంపుల్ కట్టారు. అక్కడే ఆయన సౌందర్యలహరి అని బుక్ రాసింది అక్కడే. అలాగే ఈయనకు కూడా యోగదాస్ సత్సంగ్ వాళ్ళు అక్కడ ఒక కేవ్ కట్టారు. ఆ కేవ్లోకి మొత్తం భక్తులందరూ కూడా వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు, కూర్చొని మెడిటేషన్ చేసుకొని రావచ్చు. మహావతార్ బాబాజీ, అది మన పూర్వజన్మ అదృష్టాన్ని బట్టి మనకు దర్శనమిస్తారు. వెళ్ళిన ప్రతి ఒడికి మహావతార్ బాబాజీ దర్శనం ఇవ్వడానికి ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారా జగన్ ఇలాగ దర్శనాలు ఇచ్చేయడానికి? అలా కాదు, మనుషులు కాదు. ఆయనకి తలుచుకుంటే ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో ఆయన శిష్యులకి, ఎవరికైతే భక్తి ఉందో ఆయనకి ప్రకటన అవుతారు వాళ్ళకి. ఆయన ఎంతోమంది కలిశారు. విరాట్ కోహ్లీ వెళ్తాడు. తర్వాత ఇంకా విఐపీస్, నీతా అంబానీ మేడం, వీళ్ళందరూ కూడా అంటే చాలా సీక్రెట్గా వెళ్తారు విఐపీస్కి. వాళ్ళందరూ కూడా చెప్పుకోరు అనమాట, నేను వెళ్తున్నాను. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తున్నాం. మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా అరుణాచలం వెళ్ళిపోండి అని నండూరు శ్రీనివాస్ గారు చెప్తే ఇంకా కట్టుకొని గ్యాంగులు వెళ్ళిపోతున్నారు. అలా వీళ్ళ అందరికీ చెప్పేళ్ళే యాత్రలు కాదు ఇవి. చెప్పకుండా రహస్యంగా వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. అక్కడ గురుదేవుల యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది మనకు, అందులో డౌట్ లేదు. అక్కడ ఇబ్బంది పడతారేమో అని ఒక 23 కిలోమీటర్ల దూరంలో మనకి ఒక యోగదాస్ సత్సంగ వాళ్ళు ఒక ఆశ్రమం కూడా పెట్టారు. అక్కడ వెళ్ళి ఉండొచ్చు, అందరికీ వాళ్ళు రెసిడెన్స్ ఫ్రీ ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ హిమాలయ పర్వతాలంటే ఏదో మన చిన్న ఊరు అనుకుంటాం, ఏదో చిన్న కొండ అనుకుంటున్నాం. అది 10 రాష్ట్రాలన్నీ కవర్ చేస్తుంది, 4 దేశాలను కవర్ చేస్తుంది. మనం వెళ్ళాలనుకుంటే ఇలా షిమ్లా మీద నుంచి అక్కడి నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ కేదార్నాథ్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇలా ఎన్నో భూటాన్, నేపాల్ ఇలా వెళ్ళొచ్చు. ఈ మళ్ళీ హిమాలయ యాత్రలు అనగానే కమర్షియల్ యాత్రలు చేస్తారు చూసావా? అప్పుడు బద్రీనాథ్ వెళ్తాం, కేదార్నాథ్ వెళ్తాం, లేకపోతే హెలికాప్టర్ల మీద తిప్పుతాం, 80,000 అవుతుంది, లేకపోతే 3,20,000 అవుతుంది. మొత్తం మానస సరోవరం తీసుకెళ్తాం అని అంటారు చూడు, నేపాల్, భూటాన్ పాస్పోర్ట్లతో సహా. అలాంటి యాత్ర కాదు ఇది. వాళ్ళంతా వాళ్ళ యాత్రికులు అంటారమ్మా, అంతే, దాని పేరే యాత్ర. అది కాదు, ఇది గురు శిష్యుల పరంపర. తన గురువు కోసం తప్పించిపోవాలి శిష్యుడు. రజనీకాంత్ హృదయం తప్పించిపోయింది. గురుదేవులైనటువంటి మహావతార్ బాబాజీ మనసు కరిగిపోయింది, దర్శనం ఇచ్చేసాడు, సూపర్ స్టార్ని చేసేసాడు. ఇప్పుడు ఉదాహరణకి లహరి మహాశయుడు తన ఇమీడియట్ శిష్యుడైనటువంటి లహరి మహాశయుడు వారు ఒక మిలిటరీ ఆఫీసర్గా డ్యూటీ చేసుకుంటున్నారు మనలాగా అనుకో. ఆయన సెలవు మీద వెళ్ళాడు. సెలవు మీద వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి మిలిటరీ క్యాంప్లోకి వచ్చి డ్యూటీ తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ ఏమంటాడు అంటే, మిస్టర్ లహరి, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రాణిఖేట్ ఇన్ యూపీ అంటాడు.
ఓ ఐ లైక్ ఇట్ అంటాడు ఈయన. రాణికేట్ వెళ్ళిపోతున్నాను అని భయపడలా, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం. రాణికేట్ కూడా అబ్బా అక్కడ ఋషులు ఉంటారు, సాయంత్రం మాటలు గుహల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారు, మహాత్ములు ఉంటారు, వీళ్ళందరినీ కూడా మనం దర్శనం చేసుకునే మహద్భాగ్యం మనకు దొరుకుతుంది అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఒప్పేసుకున్నాడు, జాయిన్ చేసేసి వెళ్ళాడు. వెళ్ళగానే డ్యూటీ వెళ్ళి రోజు సాయంత్రాలు ఇదే పని అనమాట, ఋషులు ఎక్కడున్నారని ఎత్తుక్కోవడం అనమాట. ఒక రోజున వెళ్ళిన రెండో రోజున మూడో రోజున ఎత్తుక్కుంటుంటే 16 సంవత్సరాల నవ యువకుడు ఒక కొండ మీద కూర్చొని ఒక గుహ దగ్గర లహరి 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 అని పిలుస్తున్నాడు. ఇదేమిటి, నేను రావడమే నిన్న 2 రోజులు అయింది, నాకెక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎవరు పిలుస్తున్నారు అబ్బా అనుకొని ఈ లహరి వెళ్తాడు. వెళ్ళి హూ ఆర్ యూ, ఎవరు మీరు నన్ను పిలుస్తున్నారు అని అడుగుతాడు. లహరి ప్లీజ్ కమ్ అంటే నాకు అంత టైం లేదు. ఇప్పుడు చూడు చాలామంది, ఇప్పుడు మాకు ఒక అటెండర్ ఉంటాడు రైల్వేలో, నాకు తెలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇద్దరు కూతుర్ని ట్విన్స్ని తీసుకొని వస్తే పోన్లే కదా అక్కడ తీసుకొచ్చాడు, మన రైల్వే జిఎం ఆఫీస్లో కనపడ్డాడు కదా అనుకొని సార్ అని పలకరిస్తుంటే నాకు టైం లేదు, ఇప్పుడు నాకు వేరే మీటింగ్ ఉంది, నాకు వేరే వాళ్ళు పిలుస్తున్నారు అంటాడు. 3 సార్లు అలా చూశాను, 3 సార్లు కూడా నాకు టైం లేదని బిల్డప్. ఆ ఎంటైర్ ఇండియన్ రైల్వేస్కే నా క్లాస్మేట్ ఎన్ శ్రీనివాసరాజే జనరల్ మేనేజర్, వాడిని మనం ఎప్పుడు కలిస్తే అప్పుడు కలుస్తాం, వీడి సంగతి ఎలా ఉందా అని చూశాను నేను. ఒక రోజున బోయినపల్లి కేంద్రీయ విద్యాలయ దగ్గర వాకింగ్ చేస్తున్నాడు, చేస్తుంటే మిస్టర్ కమ్ హియర్ అన్నాను. ఏంటి సార్ అన్నాడు. ఎప్పుడు చూసినా ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు నువ్వు, నేను చాలా బిజీ అని. ఏంట్రా నీ బిజీ, నీకు సంగతి చెప్తానుండు, జీఎంతో చెప్తానుండు నీ సంగతి ఏంటి, ఇక్కడ నీ పిల్లలు చదువుతున్నారా చూస్తానుండు అన్నాడు. అనగానే సార్ అన్నాడు. అంటే బిల్డప్లు ఎక్కువ ఉంటాయి. ఐఎమ్ వెరీ బిజీ అని. ఇప్పుడు నీతా అంబానీ అలా అందు, గోయంకా గారు అనరు, సామాన్య మనుషులే అంటారనమాట. అక్కడ ఇదే విధంగా లహరి మాస్టర్ కూడా బిల్డప్ ఇస్తాడు. ఏమని, నేను చాలా బిజీ, ఇక్కడ నాకు టైం లేదు అంటాడు. అప్పుడు అందుకుంటాడు బాబాజీ గారు, ఏమంటాడు మహాతార్ బాబాజీ, మ్యాన్ గో ఫస్ట్ కేవ్లోకి వెళ్ళి చూసిరా అన్నా సరే నాకు బిజీ అంటాడు. ఏంట్రా బిజీ నువ్వు అని చెప్పి ఫస్ట్ వెళ్ళరా అంటాడు. దిస్ జాబ్ అద్భుతమైన 2 వాక్యాలు చెప్తాడు. ఈ వాక్యాలు ప్రతి ఎంప్లాయీ ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఏమంటాడంటే దిస్ జాబ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యూ, ఈ ఉద్యోగం నీ కోసం సృష్టించబడింది, నువ్వు బతకాలి కాబట్టి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను నేను. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్. ఆ ఉద్యోగం మిలిటరీ ఆఫీసర్ జాబ్ నువ్వే చేయాలని ఆ జాబ్ కోసం నిన్ను పుట్టించలే, నువ్వు కాకపోతే గొట్టంగాడు ఇంకొకడు చేయగలడు. దట్ జాబ్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఫర్ యూ, ద జాబ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యూ, యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్, గో అంటాడు. అప్పుడు ఆ గుహలోకి వెళ్ళగానే దుమ్ము పట్టేసినటువంటి కమండలము, దుమ్ము పట్టేసినటువంటి దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి గుహలో. చూసి ఆయన ఏం చేస్తాడు, ఏముంది ఇదంతా దుమ్ము పట్టేసినాయి కదా అని అంటాడు. బయటకు రాగానే ఆయనకి ఏం అర్థం కాదు. అప్పుడు మహావతార్ బాబాజీ గారు ఇలా ముట్టుకుంటాడు ఆజ్ఞాచక్రాన్ని, ఆయన్ని టచ్ చేయగానే ఆయన పూర్వజన్మ గుర్తొచ్చేసి ఆయన పూర్వజన్మలో ఈ లహరి మాసాడు, ఆయన మహావతార్ బాబాజీ అని గుర్తించాడు తన గురువని. ఈయన వెళ్ళి కమండలంలో అక్కడ ధ్యానం చేశాడు, కొంతకాలానికి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట. అప్పుడు మహావతార్ బాబాజీ చెప్తాడు, అంటే మరొక జన్మ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇది అంతా కూడా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో వివరించబడింది. గురుదేవుల యొక్క ప్రతి మాటని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గురుదేవుల యొక్క ప్రెజెన్స్ ఇదంతా కూడా మనం ఫీల్ అవ్వాలి. ఊరికనే ఏదో పుస్తకం చదివేసినట్టు చదివేయకూడదు. తర్వాత అక్కడ ఏమవుతుందంటే లహరి నువ్వు చనిపోయినప్పుడు నువ్వు డార్క్నెస్లోకి చీకటి, మనం చావాలంటే ఏంటో భయపడకుండా ఏదో అనుకుంటున్నారు మనోళ్ళు, ఉంటుంది జింతాతే ఉంటుంది అనమాట. చచ్చిపోయిన తర్వాత కట్టిక చీకటిలోకి వెళ్ళిపోతామంట. ఇందులో పుస్తకంలో వర్ణించబడింది. గరుడ పురాణం సంగతి పక్కనట్టేయండి. ఆ కట్టిక చీకటిలోకి నీ ఆత్మ వెళ్ళినప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత మరొక తల్లి కడుపులోకి, నువ్వు ఏ తల్లి కడుపులోకి వెళ్ళాలో నేను డిసైడ్ చేశాను. అది గురువుగారు రెమెడీస్ చెప్పండి, రెమెడీస్ చెప్పండి అంటారు. రెమెడీస్ చెప్పడానికి కాదు గురువులు చేసే డ్యూటీ ఇది. మనం రేపు చచ్చిపోయిన తర్వాత ఏ తల్లిదండ్రులు మన ఉన్నతి కోసం ఏ తల్లిదండ్రుల కడుపును పుట్టాలో కూడా సెలెక్ట్ చేసేదే గురువు. అది గురువు యొక్క బాధ్యత. ఆ తల్లిని ఆ తల్లి కడుపులో వెళ్ళడం, పుట్టించడం. తర్వాత వాడు పిల్లాడుగా పుట్టినప్పుడు నా కళ్ళు నిన్ను గమనిస్తున్నాయి, నా కళ్ళు చెబుతున్నాయి అని పాట అన్నట్టు నా కళ్ళు నిన్ను గమనిస్తున్నాయి నాయన. నువ్వు పుట్టిన తర్వాత చిన్న పిల్లాడిగా ఆటలు ఆడుతున్నప్పుడు కూడా
నా కళ్ళు నిన్ను గమనిస్తున్నాయి. ఆ తర్వాత పెద్దోడు అయ్యావు. పెద్దోడు అయిన తర్వాత నువ్వు మిలిటరీ ఉద్యోగం ఇప్పించింది కూడా నేనే. మళ్ళీ ఎందుకు నీ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఈటింగ్ అండ్ మీటింగ్ చేసుకుంటూ చచ్చిపోవడానిక? అందుకు కాదు, నీకు మళ్ళీ మోక్షం ఇప్పించాలి, నీ పరిపూర్ణ సిద్ధిని చేయాలి. అందుకే మళ్ళీ నేను ఆ ఉద్యోగం నుంచి ఇక్కడికి రానికే ట్రాన్స్ఫర్ చేసింది నేను అంటాడు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ గురు. పరమహంస యోగానందజీ. That is the role of the Guru, Mahavatar Babaji, any Guru like Swami Vivekananda, Adi Shankara and all. Not to tell remedies, foolish remedies చెప్పడానికి కోసం కాదు గురువులంటే. అప్పుడు ఆయన తెలుసుకొని గురుదేవా అని చెప్పి మిగతా సాధన చేస్తాడు, క్రియాయోగం నేర్పిస్తారు. లహరి అల్లా లహరి మహాశయుడు అయిపోయాడు. నేను ఒక ఇంటర్వ్యూలో లహరి అంటే ఒక భక్తుడికి మండిపోయింది, కామెంట్లో పెట్టాడు, లహరి అంటారేంటండి, లహరి మహాశయుడు అనండి అన్నాడు. అందుకోసం మనం చూసావా, లహరిగా పుట్టినటువంటి వ్యక్తి లహరి మహాశయుడిగా ఎదిగిపోయాడు. ఇదమ్మా క్రియాయోగం. అయితే క్రియాయోగం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మన భక్తులకి చెబుదాం, నేర్పిద్దాం తప్పకుండా. ఇది మనం అందువలన మనందరం కూడా రజనీకాంతే కాదు, మనందరం కూడా సూపర్ స్టార్స్ అవ్వచ్చమ్మా ఆ మహావతార్ బాబాజీ గురుదేవుల యొక్క దయ వల్ల. అలాగే ఆ మహావతార్ బాబాజీ ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ ఎప్పుడు మనని రా 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 అని పిలుస్తూ ఉంటారు భక్తుల్ని, తన శిష్యుల్ని. అందువలన వాళ్ళ ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఇది తల్లి. విన్నారు కదా మహావతార్ బాబాజీ గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.